తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. శత్రువుల నుంచి స్నేహితుల దాకా ఏం జరిగింది పరిణామాలు? ఎలన్ మస్క్ తన ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను భారతదేశంలో ప్రవేశపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలని అడ్డుకోవాలని ప్రయత్నించిన జియో ఎయిర్టెల్ ఉన్నట్టుండి స్నేహితులుగా ఎలా మారారు? ఈ మారటం మూలంగా భారతదేశంలోని టెలికాం రంగంలో ఏమన్నా మార్పులు వస్తాయా? ఈ ప్రయోగం విఫలమవుతుందా, విజయవంతమవుతుందా? దానివల్ల ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్కి జరిగే పరిణామం ఏమిటి అన్నది టూకీగా మొన్న 2 రోజుల క్రితం ఒక వీడియో పెట్టా. అయితే అది ప్రాథమిక సమాచారంతో పెట్టిన వీడియో. ఇది కొంచెం లెంగ్త్ ఎక్కువైనా సమగ్రమైన సమాచారం ఇద్దాము, అసలు ప్రభావం ఉంటుందా ఉండదా అని. ఎందుకనంటే దీని మీద దేశవ్యాపిత చర్చ నడుస్తోంది. కొంతమంది ఇది భారతదేశ రక్షణ వ్యవస్థని విచ్ఛిన్నం చేయటం, తాకట్టు పెట్టడం లాంటి పదాలు వాడారు. ఇంకా కొంతమంది అసలు ఈ ఒప్పందం జరగటంలో ప్రధానమంత్రి ఇన్వాల్వ్ అయ్యారని కొంతమంది విమర్శ చేశారు. ఏంటి ప్రయోగం, ఎందుకు ఇలా జరిగింది అని అంటే, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అని ప్రతి ఏటా జరుగుతూ ఉంటుంది. అక్టోబర్ 2024లో జరిగింది. ఆ సమావేశంలో భారతీయ ఎయిర్టెల్ చైర్మన్ మాట్లాడుతూ, మేము అర్బన్ ఏరియాల్లో సౌకర్యాలు, టెలికాం సౌకర్యాలు ఇవ్వటానికి, బ్రాడ్బ్యాండ్, ఎఫ్టిటిహెచ్ లాంటి సౌకర్యాలు ఇవ్వటానికి పెద్ద మొత్తంలో వేలంలో స్పెక్ట్రం ఖరీదు చేసి, ఆ ఖరీదు చేసిన అధిక రేటుకు కొనుగోలు చేసిన స్పెక్ట్రంతో మేము సర్వీసెస్ ఇస్తున్నాము. ఇప్పుడు ఉన్నట్టుండి అడ్మినిస్ట్రేటివ్ అలొకేషన్ అంటే ప్రభుత్వం ఒక రేటు ఫిక్స్ చేస్తుంది, వేలం ఉండదు. దాని ద్వారా మీరు స్పెక్ట్రం తీసుకుంటారు, ఆ స్పెక్ట్రం ద్వారా సేవలు అందిస్తారు అని చెప్పి శాటిలైట్ ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం ఇచ్చే సంస్థలను మీరు పిలిస్తే, మేము అర్బన్ ఏరియాల్లో వేల కోట్లు డబ్బులు పెట్టుకున్నప్పుడు మా ప్రయోజనాలు ఏం కావాలి? ఎందుకు కొనుక్కున్నట్టు మేము? ఇంకా ఇది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని మేము ఎప్పటి నుంచో అంటాం. ఈ పేరుతోనే మేము బిఎస్ఎన్ఎల్కి సౌకర్యాలు రాకుండానో లేకపోతే ఇచ్చేయాలనో చెప్తున్నాం. రూల్స్ షుడ్ బి ఫెయిర్ ఫర్ ఆల్ అన్న పదాన్ని అక్టోబర్ 2024లో ఎయిర్టెల్ సంస్థ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్లో వాదించి, దాని తర్వాత 8/11/2024న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా శాటిలైట్ స్పెక్ట్రమ్ అలొకేషన్ ఎలా ఉండాలి అన్న అంశం మీద ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో దాదాపు 210 మంది ప్రతినిధులు వివిధ సంస్థల నుంచి పాల్గొన్నారు. అయితే ప్రధానమైన వాదులాట ఈ ఎలన్ మస్క్కు సంబంధించిన ప్రతినిధులు, ఎయిర్టెల్ జియో ప్రతినిధులు, వన్వెబ్ వాళ్ళు, అమెజాన్ కూపియర్ వాళ్ళు, వీళ్ళ మధ్యనే జరిగింది. అడ్మినిస్ట్రేషన్ అలొకేషన్ ఉండాలి అని, ఉండకూడదని, వేలం ఉండాలని ఈ సమావేశంలో చాలా బలంగా వాదులు అడుగున్నారు. అయితే దీని తర్వాత కమ్యూనికేషన్ల మంత్రి తర్వాత ఈ సమావేశం తర్వాత మాట్లాడుతూ పత్రికా విలేకరులతో, ఉపగ్రహ సేవల స్పెక్ట్రమ్ ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్ అలొకేషన్లోనే ఉంటుంది, దాని మీద మేము చర్చలు జరుపుతాం, అడ్మినిస్ట్రేటివ్ అలొకేషనే ఉంటుంది అని అన్నారు. అంటే స్పెక్ట్రమ్ని వేలంలో కొనుక్కోవాల్సిన అవసరం లేదు. లైసెన్స్ ఎవరికి ఇస్తామో వాళ్ళకి స్పెక్ట్రమ్ ఇస్తాము, గవర్నమెంట్ రేటు ఫిక్స్ చేస్తుంది, ఆ రేటు ప్రకారం మీరు ఉపగ్రహ సేవలు ఇవ్వాలి, ఉపగ్రహం ద్వారా ఇచ్చే ఇంటర్నెట్ సేవలు అందించాలి అనేది చెప్పారు. తర్వాత పార్లమెంట్ సమావేశాలలో 4/12/2024న ప్రభుత్వం పార్లమెంటులో ఒక పార్లమెంటు సభ్యుడు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇస్తూ,
చాలా క్లియర్గా మేము అడ్మినిస్ట్రేటివ్ అలొకేషనే చేస్తాము. అంటే స్పెక్ట్రం వేలల్లో పాడుకోవాల్సిన అవసరం లేదు. మీకు గుర్తుండే ఉంటుంది, మొట్టమొదట 1994లో లైసెన్సులు ఇచ్చినప్పుడు టెలికాం సంస్థలకి లైసెన్స్ ఫీజు అని సంవత్సరానికి ఇంతని డబ్బులు కట్టండి, లైసెన్సుతో పాటు మీకు స్పెక్ట్రం ఫ్రీగా ఇస్తాము అని అన్నారు. ఇప్పుడు అదే పద్ధతిలో ఇవ్వటానికి రెడీ అవుతున్నాము అనే పద్ధతి చెప్పారు. ఇంత గొడవ జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా డిసెంబర్ నెలలోనే వీళ్ళ మధ్యలో చర్చలు ప్రారంభమయ్యాయి. ఎవరి మధ్యలో? ఎలన్ మస్క్కు సంబంధించిన శాటిలైట్ కమ్యూనికేషన్ స్పేస్ ఎక్స్ స్టార్కామ్ వాళ్ళకి, ఎయిర్టెల్ వీళ్ళకి టాక్స్ బిగినాయి. టాక్స్ ఎందుకు బిగినాయి, ఎలా బిగినాయి అనేది వెనకాల ఏం జరిగిందో మనం పత్రికల వార్తలను బట్టి చెప్పలేము. కాబట్టి బిగినైనప్పుడు వచ్చిన ప్రధానమైన ప్రశ్న ఏంటి అనంటే, అర్బన్ ఏరియాల్లో 40% మార్కెట్ ఉన్న జియో, 38% మార్కెట్ ఉన్న ఎయిర్టెల్ కొత్తగా భారత టెలికాం రంగంలోకి ప్రవేశించాలని చూస్తున్న ఎలన్ మస్క్తో ఎందుకు ఒప్పందాలు చేసుకోవడానికి రెడీ అయినాయి? వీళ్ళు థ్రెట్ అని ఫీల్ అయ్యారా? ఒక యూనియన్ నాయకులు దీని మీద చెప్పారా, ఎలన్ మస్క్ వస్తే మనకేంటి, బిఎస్ఎన్ఎల్ సేవల నాణ్యత మెరుగ్గా ఉన్నంత కాలం ఎవరు ఏమీ చేయలేరు, మన సర్వీసుల నాణ్యతని పెంచండి, అప్పుడు మనకేమీ ప్రమాదం లేదు అని ఒక పెద్ద యూనియన్ నాయకులు చెప్పారు. మరి రేటు 3,500 నుంచి 4,500 ఉంటుంది. బూస్టర్ ఇన్స్టలేషన్, యాంటెనా ఇన్స్టలేషన్కి 25,000 ఖర్చు అవుతుంది. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఎవరు పెట్టుకుంటారు అని కూడా ఆయన ఇచ్చిన మెసేజ్లో ఉంది. మరి హై రేటుకున్నవాడు, హై రేటు పెట్టి ఇంటర్నెట్ సేవలు ఇచ్చేవాడు ఫెయిల్యూర్ అవుతాడు, ఈ రేటు పెట్టి ఇండియన్ మార్కెట్లో ఎవరు తీసుకోరు అన్న భయమేమీ లేనప్పుడు, వాడు విఫలమవుతాడు అని తెలిసినప్పుడు జియో వాళ్ళు, ఎయిర్టెల్ వాళ్ళు ఎలన్ మస్క్ని ఎందుకు ఒప్పందాలు చేసుకుని, భారత ప్రభుత్వం ఇంకా కండిషన్లు ఏంటి, లైసెన్సులు ఏంటి, విధి విధానాలు ఏంటి తెలియచేయటానికంటే ముందుగానే ఎందుకు ఒప్పందాలు చేసుకున్నాయి? ఇవి వాళ్ళకు తెలిసి ఉంటుంది కదా. మన యూనియన్ నాయకులు 3,500 పెట్టి ఎవరు తీసుకుంటారా అని చెప్పినప్పుడు 3,500 పెట్టి ఎందుకు తీసుకుంటారు? కాబట్టి వాడితో నేనేంటి ఒప్పందం చేసుకునేది అని వీళ్ళకు కూడా తెలిసి ఉండాలి కదా. మనకంటే ఎక్కువ తెలుసు కదా వాళ్ళు, వేల కోట్లలో లక్షల కోట్లలో బిజినెస్ చేసేవాళ్ళకి. ఏంటి జరుగుతుంది అనంటే, నిజానికి ఆ యూనియన్ నాయకుడు చెప్పింది కరెక్ట్. ఏంటి, అమెరికాలో ఎలన్ మస్క్కు సంబంధించిన టెలికాం కంపెనీలు ఉపగ్రహాల ద్వారా శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఇంటర్నెట్ తీసుకోవాలంటే నెలకి $120 నుంచి $500 రేటు నెలకి రెంట్ ఉంటుంది. $500 అంటే 88 రూపాయలు ఉన్నట్టుంది, 90 అనుకోండి పోనీ, 9 45 4,500, 3,000 నుంచి ఆయన చెప్పిన రేటు ప్రకారమే ఉంది. కరెక్టే. యాంటెన్నా పెట్టుకోవటానికి దాదాపు $600 నుంచి $2,500. మీరు లెక్కేసుకోండి, 600 × 88 ఎంత వస్తుందో లెక్కేసుకోండి. ఇన్స్టలేషన్ అమెరికాలో అట్లా ఇస్తుంది. కానీ భూటాన్లో కూడా 3,000 రూపాయలకి ఇస్తుంది. భూటాన్లో ఆల్రెడీ ఉపగ్రహాల కమ్యూనికేషన్స్ వచ్చినాయి. ఇదే ఎలన్ మస్క్ ఆఫ్రికా ఖండంలోని 42 దేశాల దగ్గర ఉంటే 30 దేశాలలో ఎలన్ మస్క్ తన ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ ఇస్తున్నాడు. ఎంతకి ఇస్తున్నారో తెలుసా? $10 నుంచి $10 నుంచి $50 వాళ్ళు తీసుకునే ప్యాకేజీని బట్టి. $600 నుంచి $2,500 ఇన్స్టలేషన్ కోసం ఖర్చు పెట్టే అమెరికాలో ఛార్జ్ చేసే ఎలన్ మస్క్ ఆఫ్రికా ఖండంలో $178,300 తీసుకుంటున్నాడు. నెలకెంత తీసుకుంటున్నాడు? $10. $10 అంటే $880 రూపాయలు.
అక్కడ ఎక్కువ భాగం ఈ ఈ ఎలన్ మస్క్ సంబంధించిన కంపెనీ ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. సో మార్కెట్ ఆక్యుపేషన్ ఎలా తీసుకుంటారు అనేది, ఆక్యుపై చేయాలని ఎలా చూసుకుంటారు అన్నది మనం జియో వాళ్ళను చూసాం. 27 డిసెంబర్ 2015 ప్రారంభమై 2016లో ఉచిత ఇంటర్నెట్ ఫ్రీగా ఇచ్చి, తర్వాత 50 రూపాయలకి ఇచ్చి, తర్వాత 51 రూపాయలకి ఇచ్చి, ఈరోజు ఎంత తీసుకుంటున్నారో మనందరికీ తెలుసు. సో మార్కెట్ ఆక్యుపేషన్ స్ట్రాటజీస్ ఉపయోగిస్తారేమో తెలియదు. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన డిమాండ్ వస్తుంది. ఏంటంటే, వేల కోట్లు డబ్బులు పోసి స్పెక్ట్రమ్ కొనుక్కుని మార్కెట్లో 40% వాటా అర్బన్ ఏరియాస్లోనే ఉన్న ఎయిర్టెల్ జియో, నువ్వు వచ్చే అర్బన్ ఏరియాల్లో ఈ మా సబ్స్క్రైబర్లను తగ్గించుకుంటామని ఎవడో అనడు కదా. చేసుకున్న ఒప్పందంలో వాళ్ళు చెప్తున్న ప్రధానమైన అంశం ఏంటి? స్టార్లింక్కి చెందిన పరికరాలని మా అవుట్లెట్స్లో అమ్ముతాము, మా బిజినెస్ అభివృద్ధి చెందటానికి తగిన మార్గాలను, తగిన ఉపయోగాలను ఎలన్ మస్క్ కంపెనీ చేస్తుంది. ఎక్విప్మెంట్ సేల్స్కి ఒప్పందం చేసుకున్నాం అని చెప్తున్నారు. లోపాయికారి ఒప్పందం ఏముందో మనకు తెలియదు. పైగా ఏమని చెప్పారు? ఈ ఒప్పందాలన్నీ భారత ప్రభుత్వం ఇచ్చే లైసెన్సు వాళ్ళ ఆమోదానికి లోబడి ఉంటాయి అని కూడా చెప్పారు. సో తమ మార్కెట్ను వదులుకోవటానికి సిద్ధంగా లేరు. అదనపు బలం కావాలి మనం చేసుకున్న ఒప్పందం అని సునీల్ మిట్టల్ గారు ఈ ఒప్పందం జరిగిన తర్వాత చేసిన ప్రకటనలో తెలిపారు. మేము స్పేస్ ఎక్స్ స్టార్లింక్ వాళ్ళతో చేసుకున్న ఒప్పందం మాకు అదనపు ప్రయోజనం కలగజేస్తుంది అన్నాడు. ఏంటి అదనపు ప్రయోజనం? అర్బన్ ఏరియాలో 80% మార్కెట్ ఉన్న 2 కంపెనీలు మాకు అదనపు ప్రయోజనం కలగాలి అనుకుంటున్నాయంటే మిగిలిన 20% మార్కెట్ ఎక్కడుంది? రూరల్ ఏరియాల్లో, హిల్లీ ఏరియాలలో వీళ్లకు ఉంది. అంటే రేటు ఎక్కువ ఉందని చెప్తున్నాం. అవసరం అనుకుంటే ఆఫ్రికా కంట్రీలాగా తగ్గించుకోవాలని చెప్తున్నాం. అర్బన్ ఏరియా మార్కెట్ని 80% ఆల్రెడీ 2 కంపెనీలు ఆక్యుపై చేసుకుని ఉన్నాయి. ఆ కంపెనీలతోనే నువ్వు ఒప్పందం చేసుకుంటున్నావు. భారత ప్రభుత్వం స్పెక్ట్రమ్ ఎన్ని ఏళ్లకు ఇచ్చింది? 20 ఏళ్లకు ఇచ్చింది. మొన్న వేలంలో జరిగినప్పుడు, అంతకుముందు ప్రతిసారి కూడా 20 ఏళ్లకే ఇచ్చింది. దీని మీద కూడా మొన్న 8/11/2024లో జరిగిన ట్రాయ్ ఆధ్వర్యంలో జరిగిన స్పెక్ట్రమ్ ఎలా ఇవ్వాలి శాటిలైట్లకి అన్న దాని మీద గొడవ జరిగింది. ఏంటా గొడవ అనంటే, అడ్మినిస్ట్రేటివ్ అలొకేషన్ ఇవ్వదలుచుకుంటే మీరు 3 ఏళ్లే ఇవ్వండి అని జియో వాదించింది. 5 సంవత్సరాల కంటే మీరు ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదు ఒకవేళ అలా ఇవ్వదలుచుకున్నా అని ఎయిర్టెల్ వాదించింది. లేదు, మిగతా టెలికాం కంపెనీలకు 20 ఏళ్లకు ఎలా ఇచ్చారో అలా ఇవ్వకపోతే మేము మార్కెట్ని ఆక్యుపై చేసి స్ట్రాటజీ బిగిన్ చేసి ప్రమోషన్లు చేసుకుని మొత్తం నెట్వర్క్ డెవలప్ చేసుకోవటానికే మాకు 3 ఏళ్ళు టైం పడితే మేము ఎప్పుడు కనెక్షన్లు ఇచ్చేది? కాబట్టి 20 ఏళ్ళు ఉండాల్సిందే అని జియో ఎలన్ మస్క్ కంపెనీ వాదించింది. ఎన్నేళ్లకు ఇస్తారో తెలీదు, ఏమేమి కండిషన్లు పెడతారో తెలీదు. అయితే ఇక్కడ స్ట్రాటజీ క్లియర్గా వాళ్లకుంది అని మనం అర్థం చేసుకోవాలి. రూరల్ ఏరియాలని ఆక్యుపై చేయాలి. ఎక్కడైతే నెట్వర్క్ ఎక్స్పాన్షన్ చేయటానికి విపరీతమైన ఖర్చు అవుతుందో, ఓఎఫ్సి వేసుకుని, టవర్లు వేసుకుని, అక్కడ పెట్టుకుని ఇవన్నీ చేయటానికి టైం పట్టే చోట, డబ్బులు ఖర్చు అయ్యే చోట ఆ డబ్బులు మిగిలించుకోవటానికి అన్కవర్డ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాలలో స్పేస్ ఎక్స్ స్టార్లింక్ నెట్వర్క్ సర్వీసులని, ఉపగ్రహ సర్వీసులని వాడుకోవటానికి చేసుకున్న ఒప్పందంగా ఇది భావించాలి. ఎక్కడ మంచి మార్కెట్ ఇవ్వగలవు అని అంటే B2B, B2C అని అంటారు. బి అంటే బిజినెస్ నుంచి బిజినెస్ ఇవ్వగలగటం, బిజినెస్ టు కస్టమర్. B అండ్ C అంటే కస్టమర్కి డైరెక్ట్గా ఇవ్వటానికి నా రేటు ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు నేను అక్కడ తక్కువ రేటుకి ఇచ్చుకుంటాను.
ఎయిర్లైన్స్, హెల్త్ కేరు, స్కూల్స్, బిజినెస్ సెక్టర్స్ని ఎక్కువ ఆక్యుపై చేయాలి అనుకుంటే రూరల్ ఏరియాస్లో ఒక ఫ్యాక్టరీ ఏదన్నా పెట్టుకున్నప్పుడు అక్కడికి స్పెషల్గా మనం ఇంటర్నెట్ ఇవ్వాలా అంటే సిగ్నల్ సరిగా ఉండదు మా ఆఫీస్కి వెళ్తే అనే ప్రాబ్లం వచ్చినప్పుడు ఉపగ్రహ లింక్ను వాడుకుని వాళ్ళందరికీ బిజినెస్ సెక్టర్లో ఇవ్వగలగటం మేలు కదా. ఇది ఒక అంశం. అలాగే అడ్మినిస్ట్రేటివ్ అలొకేషన్లో నేను రేటు ఫిక్స్ చేసి నీకు ఇస్తాను అన్నప్పుడు వేలంలో పాడుకున్న కంపెనీలకి నష్టం జరగకూడదు అన్న ఆలోచన భారత ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొన్ని కండిషన్లు పెడుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏమని పెడుతున్నారు? రూరల్ ఏరియాస్, అన్కవర్డ్ ఏరియాస్లో నీ సేవలు అందించాలి 5 ఏళ్ళు, అందుకనే అడ్మినిస్ట్రేటివ్ ఇస్తాము. ఎలన్ మస్క్ గారు ఎందుకు పెట్టుకున్న ఎంత రాబోయే 2030 నాటికి అంటే రాబోయే 5 ఏళ్లలో 36% నా మార్కెట్ రేట్ ఉండాలి భారతీయ మార్కెట్లలో. ఇది ఎలన్ మస్క్ లక్ష్యం. వాళ్ళ కంపెనీ దీంట్లోనే ఉంది. ఇప్పటికీ దగ్గర లోయర్ ఎర్త్ ఆర్బిట్లు అంటే ఉపగ్రహాలు 7,000 ప్రయోగించారు. రాబోయే రోజుల్లో 40,000 ప్రయోగించాలి అనేది ఆయన లక్ష్యం. ప్రపంచంతోనే ఉపగ్రహ సేవలలో పోటీ పడే ఇస్రో, మన భారతదేశానికి సంబంధించిన ఇస్రో లోయర్ ఎర్త్ ఆర్బిట్లలో ఉన్న ఉపగ్రహాలను ప్రయోగించి మా ఉపగ్రహాలను వాడుకోండి, దాని ద్వారానే మీరు ఇంత రెంట్ కట్టండి నాకు, మా ఉపగ్రహాల ద్వారా మేము ఆథరైజ్ చేసే ఉపగ్రహాల ద్వారానే మీరు టెలికాం సర్వీసులు ఇవ్వాలని ఎందుకు చెప్పరు? సరే, ఇప్పుడు ఏం చెప్తున్నారు? రాబోయే ఉపగ్రహ సాంకేతికతతో కూడా మీరు చేసే రిలే స్టేషన్ ఇండియాలోనే పెట్టాలి, మీరు ఫారిన్ కంట్రీస్ నుంచి పెట్టడానికి వీల్లేదు. అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటర్సెప్ట్ చేయటానికి, ఆపేయటానికి అధికారం గవర్నమెంట్కి ఉంటుంది. కాలు ఫలానా చోటికి వెళ్ళకూడదు అని శాసించే అధికారం మాకుంటుంది. నువ్వు ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ సెంటరు, ఉపగ్రహాలని కంట్రోల్ చేసే సెంటరు విదేశాలలో కాకుండా ఇండియాలో పెడతాము అని చెప్తావో, ఆ ఇండియాలో పెట్టే సెంటర్ యొక్క అధీనత, దాని మీద అధికారం మీకెంత ఉందో గవర్నమెంట్కి కూడా అంతే ఉంటుంది అని ఆల్రెడీ పెట్టారు. దాన్ని సస్పెండ్ చేయడానికి, షట్ డౌన్ చేయడానికి కూడా మాకు అధికారం ఉంటుందని, సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ కోసం లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కాల్స్ని ఇంటర్సెప్ట్ చేయడానికి, ఛానల్స్ని తీసేసుకోవటానికి ఆల్రెడీ ఈ కండిషన్లని స్టార్లింక్ ఒప్పుకుంది వీళ్ళు పెట్టుకున్న అప్లికేషన్ల తర్వాత. చివరగా ఇంకో కీలకమైన అంశం ఏంటి అనంటే, టెస్లా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ని భారతదేశంలో ప్రవేశపెట్టాలి అని భావిస్తున్న ఎలన్ మస్క్కి లోయర్ కాస్ట్తో అమెరికాలో ₹1,00,00,000 2 కోట్లు పెట్టి టెస్లా కారు కొనుక్కుంటే 2 కోట్లకి ఇక్కడెట్లా కొంటారు? కానీ మార్కెట్ని ఆక్యుపై చేయాలంటే ఎలక్ట్రికల్ మోటార్ బైకులు, ఎలక్ట్రికల్ కార్లు లాంటివి భారతదేశంలో కూడా ప్రవేశపెడితే ఈ మార్కెట్ని నేను ఆక్యుపై చేసుకునే అవకాశం ఉంటుంది. టెస్లా కారులో కంపల్సరీగా ఇంటర్నెట్తో అదే నడుపుతుంది, డ్రైవర్ అక్కర్లేదు. ఎలక్ట్రిక్ కారు ఇది ఆక్యుపై చేయాలనంటే అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ సేవలు రావాలి. అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ సేవలు రావాలి అని అంటే మీకు రూరల్ ఏరియాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నెట్ పోకుండా ఉండాలి. సరే, దాన్ని డౌన్లోడ్ చేసుకుని పెట్టచ్చు, ఇటువంటి సాంకేతికత ఉండొచ్చు. బట్ భారతదేశంలో టెస్లా సక్సెస్ అనేది ఇంటర్నెట్ అన్ఇంటరప్టెడ్గా కంటిన్యూస్గా ఉన్నప్పుడే సక్సెస్ అవుతుంది అన్న ప్లాన్ ఉంది. అందుకని ప్రపంచవ్యాప్తంగా 100 కంట్రీలని ఆక్యుపై చేసిన ఎలన్ మస్క్ కంపెనీకి భారతదేశం మార్కెట్లోకి ఎలా అడుగు పెట్టాలి అనేది తెలుసా తెలియదా అనే ఉద్దేశం వచ్చినప్పుడు, టెలికాం రంగపు మార్కెట్కి ఇండియాలో ఎలన్ మస్క్ ప్రస్తుతానికి పెద్ద థ్రెట్ కాదు. కానీ మార్కెటింగ్, ఆక్యుపేషన్ స్ట్రాటజీస్ తెలిసిన బిజినెస్ మ్యాన్గా ఆయన ఈ ఒప్పందాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటారు. అది ఈ సంవత్సరమా, వచ్చే సంవత్సరమా, ఇంకొక పై వచ్చే సంవత్సరమా అనేది ఇంకొక అంశం.
కాబట్టి మార్కెట్ ఆక్యుపేషన్లో రూరల్ ఏరియాలు నెట్వర్క్ ఇవ్వలేని ప్రాంతాలకి వెళ్ళే ఉంటే నెట్వర్క్ ఇవ్వలేని ప్రాంతాలలో డబ్బులు ఖర్చయినా సరే సేవలు అందించే ఉద్దేశంతో ఉన్నది బిఎస్ఎన్ఎల్ అయినప్పుడు ఇది ఖచ్చితంగా దాని మీద ప్రభావితం చూపించే బిఎస్ఎన్ఎల్ మీద ప్రభావితం చూపించే అవకాశం ఉంది. కాబట్టి బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ సేవలు శాటిలైట్ ద్వారా అందించే సౌకర్యం ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఎప్పుడైతే ఇస్తాయో అదే సమయంలోనే ప్రారంభించటానికి తగిన ఒప్పందాలు, తగిన ప్రయోగాలు, లేకపోతే ఇస్రో ద్వారా ఇమ్మీడియట్గా ఉపగ్రహాల లాంచింగ్ చేసి దాని ద్వారా ఇచ్చే సౌకర్యాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇస్రో కూడా మార్కెట్ని ఆక్యుపై చేసే అనేక ఉపగ్రహాలు ప్రయోగించి దాదాపు $400 బిలియన్ ఆదాయం సంపాదించామని చెప్పుకుంటున్నప్పుడు మన సొంత ఉపగ్రహాలు ఎందుకు ఉండకూడదు?